ఇక్కడ కనిపిస్తుంది అండి చాలా పెద్ద విగ్రహం. ఇది నేపాల్ పర్ఫింగ్ అనే విలేజ్ లో ఉందండి. ఇక్కడ ఎవరిని పిలుస్తారంటే ఇక్కడ అలాంటి విగ్రహాలకు గుంబా అని పిలుస్తారండి. చాలా దూరంలో ఉందండి. ఆ గుంబా అనేది కొండపైన ఉందన్నమాట. కొండపై నిర్మించారు. నేను జూమ్ చేసి చూపెట్టాను మీకు. చూశారు కదండి ఈ విలేజ్. అందమైన ప్రదేశం, చాలా చాలా అందమైన ప్రదేశం అండి. నేపాల్ పర్ఫింగ్ విలేజ్ అన్నమాట. ఇది చాలా లాంగ్ లో కనిపిస్తుంది చూడండి. చాలా చిన్నగా ఎంత కనబడుతుంది విగ్రహం. అది పర్ఫింగ్ విలేజ్ అనమాట. ఇప్పుడు నేను వచ్చి ఇది నా 6వ రోజు అనమాట ఈ నేపాల్లో, ఈ పర్ఫింగ్ ఏరియాలో. దాదాపు 6వ రోజు నా జర్నీ అండి. ఒక రోజేమో కాఠ్మండు పశుపతినాథ్లో ఉన్నా. ఇక తత్తిమ 5 రోజులు ఇక్కడనే ఉన్నానండి. ఈ బాస్పాసూర్ హిల్స్ వెళ్ళి వచ్చా. తర్వాత ఈ పర్ఫింగ్ ఏరియాలోనే ఉన్నా. కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే పైన పర్వతాల పైన ఆ మంచుతో ఎలా కమ్మేసింది చూడండి కొండల్ని. చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ప్రాంతం అయితే పర్ఫింగ్ విలేజ్ అంటారండి ఇక్కడ. కానీ ఆ కనపడే ఇక్కడ విగ్రహాలకు అంటే బుద్ధ విగ్రహం అనమాట. వీళ్ళెవరిని పిలుస్తారంటే గుంబా అని పిలుస్తారండి ఇక్కడ. వాటి పేరు వచ్చేసి గుంబా అనమాట. ఇక్కడి ప్రజలు, ఈ నేపాలీ ప్రజలు గుంబా అని పిలుస్తారు. ఇక్కడ వాళ్ళ టెంపుల్కి గుంబా అని పిలుస్తారు వాళ్ళైతే. ఇప్పుడు ఆడ కనిపిస్తుందా టెంపుల్ గోల్డ్ కలర్లో, దాన్ని కూడా గుంబా అని పిలుస్తారు వాళ్ళు. అక్కడ కనబడే విగ్రహాన్ని కూడా గుంబా అని పిలుస్తారండి. కానీ నేపాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. చాలా అందమైన కంట్రీ అనమాట. ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉందండి. ఇటు సైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇటు సైడ్ పోతేనేమో దక్షిణ కాళీమాత టెంపుల్ వస్తుంది అనమాట. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది అనమాట. ఇటు సైడ్ ఏమో ఇప్పుడు మనం కాఠ్మండు వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. మీకు ఇక్కడ ఇంకో హైలైట్ విషయం చెప్పాలండి. నేను చెప్పాలి అనుకుంటా, మర్చిపోతున్నానండి. కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ నేపాలీ కంట్రీలో, ఈ నేపాల్లో వాట్సాప్ తీసేశారు, ఫేస్బుక్ తీసేశారు, యూట్యూబ్ తీసేశారు, ఇన్స్టాగ్రామ్ కూడా తీసేశారు. అన్నీ తీసేశారు. ఇక్కడి నుంచి నేను ఇండియా ఫోన్ చేద్దామంటే ఫోన్ వెళ్ళట్లా. అసలు తీసేశారు. వాట్సాప్ యాప్ లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేదు. అసలు ఎందుకు తీసేశారో అర్థం కావట్లే. అడిగా, చెప్పారు, కానీ మరి దేనికో అర్థం కావట్లేదు. ట్యాక్స్ కట్టట్లేదు అని చెప్పేసి మొత్తం బ్యాన్ చేశారు ఇక్కడ ఈ నేపాల్లో. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంటికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవట్ల. ఇక్కడ ఏదో యాప్లు చెప్తున్నారు. ఆ యాప్లేమో ఇక్కడ అర్థమై రావట్లేదు. ఏం చేయాలో నాకు ఎట్ట అర్థం కావట్లేదండి. చాలా పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. ఇప్పుడు నేను దాదాపు ఇక్కడ ఈ పర్ఫింగ్ అనే విలేజ్లోనే 3 రోజులు ఇక్కడనే పడుకున్నా. అంటే 4 రోజులు అయింది ఇక్కడ పడుకుని. 4-5 రోజులు అంటే నేను ఇక్కడనే స్టే చేయబట్టి. ఇవాళతో నాది 6వ రోజు అనమాట ఇక్కడ నేను ఈ పర్ఫింగ్ విలేజ్లో ఉండబట్టి. నా జర్నీ అయితే కానీ చాలా కష్టంగా అయితే సాగిందండి నా జర్నీ అయితే. ఇక్కడ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది. పాపం వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది. నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళ గురించి చెప్పాలంటే. ఇక్కడ డబ్బు ఉంటేనే బతకాలండి. ఇక్కడ ప్రజలకు ఇక చాలా కష్టమే అని చెప్పాలి. మరి అన్ని విషయాలు మనం దీంట్లో మాట్లాడుకోవచ్చో మాట్లాడుకోకూడదో నాకైతే తెలియదు. ఇక్కడ మంచినీళ్ళు కష్టమే, తినే తిండి కష్టమే, చాలా ఇబ్బంది అండి. ఇక్కడ కొత్త వాళ్ళు ఇలా ఇప్పుడు మనలాంటి టూరిస్టులు వస్తేనే ఒక ఛాయ్ వచ్చేసి ఇంత పెద్ద గ్లాసులో పోస్తారు ఛాయ్. కొన్ని చోట్ల 20 రూపాయలు తీసుకుంటారు, కొన్ని చోట్ల 25 రూపాయలు తీసుకుంటారు, కొన్ని చోట్ల 30, 40, 50 అట్లా తీసుకుంటున్నారండి. ఇక్కడ ప్రజలు బతకాలంటే మాత్రం చాలా చాలా కష్టం అండి. ఇక్కడ ప్రజలను చూసి నాకే చాలా బాధ అనిపిస్తుంది. నాకే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. అంత కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ పంటలు పొలాలు ఏం లేవు సక్రంగా. ఇప్పుడు ఇవన్నీ వెహికల్స్ పోతున్నాయా? ఇవన్నీ దక్షిణ కాళీమాత టెంపుల్కి వెళ్తున్నారండి వీళ్ళందరూ. ఈ వెహికల్స్ వెళ్ళే మొత్తం దక్షిణ కాళీమాత టెంపుల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఎటు చూసుకున్న మొత్తం కొండ ప్రాంతమే. ఈ నేపాల్ గెట్రే మొత్తం కొండ ప్రాంతం అండి. ఇక్కడ ప్రజలు మొత్తం కొండలోనే జీవిస్తారు. కానీ నాకే చాలా ఇబ్బందిగా ఉందండి. పాప వీళ్ళ పరిస్థితి చూస్తే నాకే చాలా బాధగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఆకలేస్తుంది, ఏమన్నా తినాలి. వీళ్ళ వంటలు చూస్తుంటే వామిటింగ్ వస్తుంది, కక్కు వస్తుంది. చాలా ఏం చేయాలి, ఇక ఒక మంచి హోటల్ చూసుకొని ఏమైనా చేయాలి, తినాలి. ఆకలి బాగా చేస్తుంది. ఇదిగో అక్కడి నుంచి ఇంతవరకు అయితే మాత్రం పొలం వేశారండి వీళ్ళు. అవి ఒడ్లు కనిపిస్తున్నాయి నాకైతే, ఆడ ఒడ్లు కనిపిస్తున్నాయిగా, వడ్లైతే కనిపిస్తున్నాయి. ఇక అక్కడక్కడే తీసుకున్నారు. ఏదో వాళ్ళకి దొరికింది అదృష్టం అనుకోవాలి. ఇక వాళ్ళకి ఆ ల్యాండ్ దొరికిందంటే అదృష్టం అనుకోవాలి. కాట్మండ్ ఇటు వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, నేను కొంచెం ముందుకెళ్ళా, మళ్ళీ వెనక్కి వస్తున్నా. ఎందుకంటే ఆకలి బాగేస్తుంది. ఏమన్నా తిని ఇక బయలుదేరదాం. తినేసి బయలుదేరుతానండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వాడితో నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.